So we shall turn to our topic. మన అంశానికి ప్రార్థన ద్వారా వెళదాం. Now we should always remember that it is the Lord who speaks to our heart. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే ప్రభు మన హృదయాలతో మాట్లాడతాడు ఇప్పుడు. If God doesn't speak, there is no use. If God doesn't speak, there is no use. ఒకవేళ దేవుడు మాట్లాడకపోతే ఆ ఉపయోగమే ఉండదు. So sit with prayer. ప్రార్థనా పూర్వకంగా కూర్చుందాం. The Lord may speak to you and the Lord may help us to communicate the message. దేవుడు మాకు సహాయం చేసి ప్రభు మీతోనూ మనతోనూ మాట్లాడినట్టుగా ఈ యొక్క కార్యక్రమం జరగాలి. Now you remember our topic. మన యొక్క అంశం మీరు ఎరుగుదురు. Now I hope many of you were here yesterday. నిన్న మీరు చాలా మంది ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నాను. We began to study discernment in spiritual life. ఆధ్యాత్మికమైన జీవితంలో వివేచన కలిగి ఉండడం. Now this is something we have seen in the beginning, the importance of it. మనము ప్రారంభముగా చూసింది ఏంటంటే దాని యొక్క ప్రాముఖ్యత. Even the secular people are searching or looking for men and women with discernment to lead their organization better. ఈ భౌతికమైన ప్రజలు ఈ భౌతికమైన వ్యవహారాల్లో విజయవంతంగా కొనసాగడానికి వివేచన కలిగిన వారికి జ్ఞానం కలిగిన వారిని వారు వెతుకుతున్నారు. Because they know the times, they know the trend, they know which way we shall be successful. పరిస్థితులను సమయములను వారు ఎరిగిన వారు కనుక ఏ మార్గాన్ని వెళ్ళాలి ఏ పద్ధతిని అనుసరించాలని వారు వివేచిస్తున్నారు. The Lord Jesus rebukes Pharisees and Jewish people for their failure in discerning spiritual things. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఇశ్రాయేలీల ప్రజలను పరిసయ్యులను శాస్త్రులను ఆయన గద్దిస్తున్నాడు. గల కారణం ఏంటంటే వారు వివేచించలేకపోతున్నారు. The Lord said, you hypocrites, you know when you look at the sky whether there is rain or sunshine. ఓ వేషధారులారా మీరు ఆకాశ వైఖరిని వివేచిస్తారు. But you don't have the ability to understand the things of God. కానీ దేవుని సంగతులను మీరు ఎందుకు వివేచించడం లేదు? ఎందుకు ఆ సామర్థ్యం లేదు? We have seen how God, the Spirit of God, commends the children, the soldiers from Issachar family who knew the times, who had the ability to discern. ఇస్సాకారు గోత్రంలోంచి ఉన్న సైనికులు సమయాన్ని వారు చేయదగిన పనిని ఎన్నుకున్న దాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు వారిని అభినందిస్తున్నాడు. In the book of Isaiah, the Lord says, I called them for a fasting, for weeping, for crying and prayer. They are feasting. యెషయా గ్రంథంలో మనం చూస్తాం వారిని విలపించుటకును అంగలాచుటకును ఉపవాసం ఉండడానికి పిలిస్తే వాళ్ళు విందు చేసుకుంటున్నారు. The Lord is so grieved because his people do not have discernment. దేవుడు చాలా హృదయం ఎంతో బాధ కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే దుఃఖపడుతున్నాడు. కారణం ఏంటంటే వారికి వివేచన లేదు. So it's a topic that is very essential for today. ఈ దినాలకి ఈ అంశము చాలా ప్రాముఖ్యమైనది. What is happening around? మన చుట్టూ ఏం సంభవిస్తుంది? How shall we live? మనం ఎలా జీవించాలి? What kind of Christian life we should maintain? ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలి? What is the condition of our assemblies, the local assemblies? మన సంఘాల పరిస్థితి ఎలా ఉన్నది? To see all these things, ఈ విషయాలన్నీ పరిశీలనగా చూస్తే to take proper decisions and steps, సరి అయిన నిర్ణయాలు సరి అయిన అడుగులు మనం వేయగలిగితే we need to understand, we need to have the ability of discernment. మనకి అవగాహన అది వివేచించగలిగిన సామర్థ్యం దేవుడిచ్చాడు. Now I told you in this study we shall consider 7 things on discernment. ఈ యొక్క అంశాన్ని గురించి మీకు ముందుగానే చెప్పాను. ఈ వివేచన అనే అంశంలో 7 ముఖ్యమైన I సంగతులు have ఉన్నాయి. already given those 7 things to you. ఆ 7 అంశాలు ప్రాథమికంగా మీకు ఇచ్చాను. And what we shall do, what we are trying to do, we are going one by one now. ఇప్పుడు ఆ 7 సంగతులను ఒకదాని తర్వాత ఒకటి మనం ధ్యానం What was the చేద్దాం. first thing I told you yesterday? నేను చెప్పాను కదా It మొట్టమొదటి is అంశం the ఏంటి? privilege of God's people alone. ఇది ఈ వివేచన అనేది దేవుని పిల్లలకు ఇవ్వబడిన ప్రాధాన్యత ఆధిక్యత. Unbeliever has discernment or understanding on secular things. అవిశ్వాసికి భౌతికమైన సంగతుల పట్ల అతనికి అవగాహన వివేచన ఉంటుంది. But God's people alone got the ability to discern the things of God.
కానీ దేవుని ప్రజలకు మాత్రమే దైవికమైన సంగతుల పట్ల వివేచించే Why? సామర్థ్యం What is ఉంటుంది. the reason? కారణం ఏంటి? Because we alone, God, the Spirit of God dwelling in our heart. మనకి మాత్రమే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు కాబట్టి ఆ సామర్థ్యం కలిగి The ఉన్నాం. work of the Spirit of God is to teach us, to guide us into all the truth. పరిశుద్ధాత్ముని కార్యం ఏంటంటే ఆయన మనకు బోధించడం, ఆయన మనల్ని నడిపించడం అనేది ముఖ్యమైన కారణం. So we are so privileged that we have the ability, the capacity to understand the things of God. మనం చాలా ధన్యులం. కారణం ఏంటంటే వినగలిగిన, వివేచించగలిగిన సామర్థ్యం దేవుని ద్వారా మనకు What was the second అనుగ్రహించబడింది. top point? రెండో అంశం ఏంటి? We are still considering that అదే అంశంలో మనం ఉన్నాం. we need to progress in this ability. దేవుని ద్వారా ఇవ్వబడిన ఆ సామర్థ్యంలో మనము అభివృద్ధి చెందాలి. There we considered the role of knowledge that helps us to discern. ఆ అంశంలోనే జ్ఞానము యొక్క ఆ పని ఏంటో మనం ఆలోచించాం. When there is, without knowledge you cannot discern. మనకి జ్ఞానం లేకుండా ఎలా వివేచించగలం? As we progress in our knowledge, our ability of discernment also will progress. మనం జ్ఞానంలో అభివృద్ధి చెందే కొలది మన వివేచనలో కూడా అభివృద్ధి చెందుతాం. Okay, hope you remember all these sequence. ఈ యొక్క పద్ధతి లేదా క్రమము మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. Then we try to see 5 things about our knowledge, spiritual knowledge. ఆత్మ సంబంధమైన జ్ఞానము గురించి 5 సంగతులు మనం చూసాం. That you remember. ఇంతవరకు గుర్తుందా? One thing, first thing, మొట్టమొదటిది, it is through knowledge of the truth that we got saved. But that is not enough. We need to progress. జ్ఞానము ద్వారా, సత్యము ద్వారా మనము రక్షించబడ్డాం. అది రక్షించబడ్డానికి అవసరమైన జ్ఞానం, అది మాత్రం సరిపోదు, పెరగాలి. We need to progress. Okay. And secondly, we have seen it is the understanding of the word of God that controls our life. రెండో అంశం, దేవుని లేఖనాల గురించిన అవగాహన మన జీవితాల్ని నియంత్రిస్తుంది లేదా That's నడిపిస్తుంది. why Apostle Paul told the Colossian believers, I pray that you may be filled with the word of God. అపోస్తలుడైన పౌలు కొలసీల విశ్వాసుల గురించి ఇలా ప్రార్థన చేశారు. దేవుని వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. Because knowledge controls us. జ్ఞానము లేకపోతే తెలివి మనల్ని ఏం చేస్తుందంటే, దేవుని వాక్యం గురించిన తెలివి మనల్ని What was that నియంత్రిస్తుంది. third thing? మూడోది, Let me see if anybody can say. మూడోది ఏంటి చెప్పండి? Chappandi. Ignorance is very good thing. అవివేకము, అజ్ఞానము చాలా మంచిది. Is it true? సత్యమే. Dangerous, disastrous. Yeah, ignorance is dangerous. చూడండి, అజ్ఞానం ప్రమాదం, అజ్ఞానం నాశనకరం. The Lord said, my people are going to captivity because of ignorance. ప్రభువు చెప్పాడు, నా ప్రజలు వివేచన లేక చెరబట్టబడుతున్నారు. My people perish because of ignorance. జ్ఞానము లేక నశించడం నాకు ఇష్టము లేదు. So ignorance, or if we don't progress in our knowledge, understanding, that will be very, very bad for us, disastrous for us. చూడండి, ఆ జ్ఞానములో మనం పెరగకపోతే, అభివృద్ధి చెందకపోతే అది మనకి చాలా నాశనకరము, అంతేకాకుండా అది చాలా That's ప్రమాదకరం. why I want to tell you, dear brothers and sisters, you are going to be blessed. అందుకే నా ప్రియ సహోదరులారా, నేను ముందే చెప్పాను, మీరు ఆశీర్వదించబడబోతున్నారు. Because you will not perish. మీరు నశించరు. Because you are getting more and more understanding in the word of God. లేఖనాల్లో ఇంకా ఎక్కువ జ్ఞానము, వివేచన మీకు కలుగుతుంది. There are hundreds more who can be here, who could have been here in this hall now. చాలా వందల మంది ఇక్కడికి రావాలి, వచ్చి ఉండవలసిన వారే. They don't want to be. కానీ వాళ్ళు రాకూడదు అనుకున్నారు. Some do not have time, okay. కొంతమందికి సమయం లేక రాలేదు, But మంచిది. there may be somebody, in spite of having free time, they chose to not to come, chose to perish. చూడండి, చాలా మంది, కొంతమందికి వారికి సమయం ఉన్నా కానీ రాకూడదని నిర్ణయించుకుని నాశనం అవడానికి I నిర్ణయించుకున్నారు. don't say they will perish. The Bible says. నేను వాళ్ళు నశిస్తారని చెప్పడం లేదు, బైబిల్ చెప్తుంది. Without జ్ఞానం లేక- knowledge, without progress in understanding God's word, people they go to failure, mistakes, error. దేవుని జ్ఞానం, లేఖనాల గురించిన సత్య వాక్య జ్ఞానం లేకపోవడం వల్ల
ప్రజలు నశిస్తారు, అవివేకులుగా ఉంటారు, కిందకి దిగిపోతారు. Not only they will perish, వాళ్ళు నశించడమే they కాకుండా will lead many others to destruction. ఇంకా అనేక మందిని ఆ నాశనంలో నడిపిస్తారు. Okay, the fourth thing, నాలుగోది, that was the place where we stopped. అక్కడ మనం ఆగాం. Knowledge is not enough. జ్ఞానం మాత్రమే సరిపోదు. Knowledge is truth, fact, information, the Bible truth, doctrine. Knowledge is doctrine. చూడండి, జ్ఞానము అనేది సిద్ధాంతము. Yeah. తెలివా? Then we need wisdom. తెలివి అనేది సిద్ధాంతము, లేకపోతే బైబిల్కి సంబంధించిన సమాచారం. మనకి జ్ఞానం కావాలి. And also understanding. గ్రహింపు లేదా అవగాహన కూడా కావాలి. We need to know the fact, మనం విషయాలు సత్యాలని ఎరగాలి. then take lessons and principles for day to day life, అనుదిన జీవితానికి అవసరమైన పాఠాలు, సూత్రాలు దానిలో తెచ్చుకోవాలి. and appropriately apply those lessons in the most appropriate place and appropriate time. సరైన పాఠాలని సరైన సమయంలో సరైన పద్ధతిలో దాన్ని అమర్చుకోవాలి మన దైనందిన So we జీవితంలో. need knowledge, wisdom and understanding. తెలివి, జ్ఞానం, గ్రహింపు మనకు కావాలి. Knowledge alone is not enough. తెలివి మాత్రమే సరిపోదు. That's why David prayed for Solomon. దావీదు సొలొమోను కొరకు ఎలా ప్రార్థన చేశాడు? Lord, you give him wisdom and understanding. ఓ దేవా, ఇతనికి జ్ఞానము, గ్రహింపు దయచేయి. Paul also says to Timothy, God may give you understanding in all things. అపోస్తలుడైన పౌలు తిమోతి కొరకు ప్రార్థన చేసుకుంటూ అన్ని విషయముల యందు నీకు గ్రహింపు దయచేస్తాడు. See, by reading and studying you get lot of knowledge. చదవడం, వినడం ద్వారా, ధ్యానించడం ద్వారా చాలా తెలివి మనం సంపాదిస్తాం. That is not bad. అదేమి అంత చెడ్డది కాదు. But that is not enough. అది సరిపోదు. We may have degree, so many degrees, even PhDs. నీకు డిగ్రీలు ఉండొచ్చు, పిహెచ్డీలు కూడా ఉండొచ్చు. Not bad, very good. అవి చాలా మంచిది. But that is not enough. అవి మాత్రం సరిపోవు. Based on those knowledge, we have to analyze and take lessons. ఆ తెలివిని ఆధారితంగా అనేకమైన వాటిని సమ్మిళితంగా ఆలోచించి పాఠాలు తెచ్చుకోవాలి. And apply it properly in its own place. సరైన సమయంలో సరైన విధముగా వాటిని ఆపాదించుకోవాలి. That is true in spiritual knowledge. So we need knowledge, మనకి wisdom మనకి and తెలివి, understanding. జ్ఞానము, గ్రహింపు, అవగాహన కలిగి ఉండాలి. So how to have this knowledge, wisdom, understanding? ఈ తెలివి, జ్ఞానము, ఈ గ్రహింపు కలిగిన సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తాయి? Oh, we shall all go to Bible school now. మనం ఇప్పుడు అందరం ఈ సంపాదించుకోవాలంటే బైబిల్ స్కూల్కి వెళ్దాం. Is it the solution? అది పరిష్కారం అంటారా No, సమస్యకు? no, that is not the solution. అది సమస్యకు పరిష్కారం There are కాదు. some people think like that. చాలా మంది అలా అనుకుంటున్నారు. Okay, Brother Nelson said we should grow in knowledge, understanding and wisdom. నెల్సన్ గారు తెలివిలో, జ్ఞానములో, గ్రహింపగలిగిన శక్తిలో So పెరగాలని we చెప్పాడు will start కాబట్టి a Bible school now. బైబిల్ స్కూల్ ప్రారంభిద్దాం. No, I don't say that. నేను అలా చెప్పలేదు. Bible school is not the answer. ఈ సమస్యకు బైబిల్ స్కూల్ అనేది పరిష్కారం కాదు. Bible study is the answer. బైబిల్ని ధ్యానించడం, చదవడం అనేది జవాబు. Every Christian has to read the word of God daily. ప్రతి క్రైస్తవుడు లేఖనాల్ని అనుదినము చదవాలి. Prayerfully. ప్రార్థనాపూర్వకంగా Read, study, meditate upon the word of చదవాలి, God. ధ్యానించాలి, చదివిన భాగం మీద ఏకాగ్రత నిలపాలి. We should familiarize with the word of God. లేఖనాలతో సుపరిచితం ఏర్పరచుకోవాలి. It should be our regular habit. అది మన అనుదిన దైనందిన కృత్యం కావాలి. There are so many verses to consider, but I don't take those verses now. అనేక వచనాలు ఉన్నాయి, వాటన్నిటి జోలికి నేను ఇప్పుడు This is పోవట్లేదు. actually yesterday's topic which we could not complete yesterday. నిన్న అంశం ఇది మనం పూర్తి చేయలేదు కాబట్టి మరలా కొంచెం చెప్పాను మీకు. But if you have doubt, you can ask me, of course. మీకు no ఏమైనా సందేహం ఉంటే నన్ను అడగొచ్చు. So how to get more knowledge in the word of God, how to have more understanding in the word of God? The only method is personally meditate, read regularly. చూడండి, ఎక్కువ జ్ఞానం, ఎక్కువ తెలివి, ఎక్కువ గ్రహింపు ఎలాగ పొందగలం? దానికి జవాబు ఏంటంటే వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి లేఖనాలను చదివి ధ్యానించడం ద్వారా When we మాత్రమే. prayerfully go through the Bible saying, Lord, open my eyes, help me to understand the word,
God will help us. ప్రార్థనాపూర్వకంగా లేఖనాల గుండా మనం వెళ్ళినప్పుడు, ప్రభువా నా కళ్ళు తెరవండి, నా జ్ఞానాన్ని తెరవండి, నాకు అర్థమయ్యేటట్లు సహాయం చేయండి, ప్రభువు సహాయం So చేస్తాడు. our heart and our mind is filled with the word of God. మన హృదయము, మన మనస్సు దేవుని లేఖనాల చేత నింపబడుతుంది. Automatically the word is coming in our brain, in our mind. సహజంగానే అది మన మనసులోంచి అది బయటకు వస్తూ ఉంటుంది. ఇంకా Okay, so these are the 5 things about knowledge we considered yesterday. నిన్న జ్ఞానమును గురించి మనం ధ్యానించిన 5 సంగతులు ఇవి. I hope that much is clear. Now I'll go to the next topic. ఇంతవరకు మీకు స్పష్టంగా ఉందని నేను అనుకున్నాను. తర్వాత Any అంశానికి question వెళ్తున్నాను. you can ask me even now or later. మీకు You ఏదైనా can write in ప్రశ్నలు a ఉంటే paper and give to ఇప్పుడు అడిగినా somebody. పర్లేదు, తర్వాత అడిగినా పర్లేదు, లేదా ఏదైనా పేపర్ మీద రాసి ఇవ్వండి. Because it is natural, I may not be able to explain everything. There are certain things you may not understand. So you have every freedom to ask the question or write in a paper and give. మీరు ప్రశ్న రాయడానికి కానీ ప్రశ్న అడగడానికి కానీ పూర్తిగా స్వతంత్రులు, ఏ బంధకాలు లేవు. అడగండి, రాసి ఇవ్వండి. Okay. అన్నీ నేను చెప్పలేను కాబట్టి. So we will go to the next తర్వాత point. అంశానికి మనం వెళ్దాం. You remember what is the next point? ఆ 7 I have already given you. 7 అంశాల్లో రెండో అంశం చెప్పండి. Yeah, no, third. మూడు. Yeah. 7 అంశాల్లో Which 3. is the third one? Somebody? Our discernment in spiritual matters proves our maturity. మన యొక్క వివేచన అనేది మన ఆత్మ సంబంధమైన అనుభవాన్ని, పరిణితిని తెలియజేస్తుంది. Now take Hebrews chapter 5. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. Hebrews chapter 5. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం Verse 14. Solid food belongs to those who are of full age, that is, those who by reason of use have their senses exercised to discern both good and evil. వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. Now carefully consider that verse again. ఆ వచనాన్ని చాలా Slowly we నిశితంగా shall read. పరిశీలిద్దాం. So read little by little as I Sure. read. Verse 14. Solid food belongs to those who are of full age. బలమైన ఆహారము వారికే తగును. Full age means? ఎవరికి? Full age means grown up people. వయసు వచ్చిన వారు అంటే ఎవరో చెప్పండి. వయసు వచ్చిన వారు అంటే ఎవరండి? Yeah, milk is for babes, children, little children. పాలు చిన్న పిల్లలకి. But all those who are grown up, they eat solid food, strong food. వయసు వచ్చిన వాళ్ళు బలమైన ఆహారం తింటారు. So here apostle, the writer is referring to matured men. ఇక్కడ అపోస్తలుడైన పౌలు లేఖికుడిగా అభివృద్ధి చెందిన పరిణితి కలిగిన విశ్వాసుల కోసం మాట్లాడుతున్నారు. Grown up people, matured people. పరిణితి కలిగి పెరిగిన వారు గురించి మాట్లాడుతున్నాడు. Their food is strong food. వారు తినే ఆహారము బలమైన They ఆహారం. don't live by milk. వారు పాలు తాగి బతకరు. Then we read there, those who by reason of use have their senses exercised to discern. చూడండి, వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను మనం చూస్తాం. They got the ability to discern. వారికి అంటే వయసు వచ్చిన వారికి వివేచించగలిగిన సామర్థ్యం ఉంది. Because their senses are exercised to discern. వారి యొక్క జ్ఞానేంద్రియాలు అభ్యాసం చేస్తున్నాయి, ఏది మేలో ఏది కీడో వివేచించడానికి. So this is something we need to go into the depth. ఈ యొక్క వచనం ఎలాంటిదంటే లోతుకు వెళ్ళాల్సిన వచనం. Yesterday we referred to this aspect somewhere in between. ఈ అంశము లేదా ఇదే కోణము నిన్న అక్కడక్కడ మనం కొంత టచ్ చేసాం. The discernment of a little child. ఒక చిన్న పిల్లవాని యొక్క వివేచన. Remember that? గుర్తుందా మీకు? Yeah, chocolate and gold. చిన్న పిల్లడికి చాక్లెట్ విలువైందా లేకపోతే బంగారం విలువైందా? Now the little child is playing with maybe a gold item. ఒకవేళ చిన్న పిల్లోడు Ornament. బంగారపు వస్తువుతో ఆడుకున్నాడు అనుకోండి. You give a chocolate. అతనికి ఒక చాక్లెట్ ఇస్తే Child will give you the gold ornament.
ఆ బంగారపు వస్తువు నీకు ఇచ్చేస్తాడు ఆ పిల్లడు. because his discernment is that much only. అతనికి ఉన్న వివేచన ఆ పరిదే. But the grown up person, కానీ పెరుగునోడు he understands the value of chocolate and a toy or an old ornament. చూడండి, ఈ పెరిగిన వ్యక్తికి ఈ చాక్లెట్ విలువ ఎంత ఉంటుందో, తన దగ్గర ఉన్న బంగారం విలువ ఎంత ఉంటుందో, లేదా ఆట వస్తువు విలువ ఎంత ఉంటుందో, ఈ వస్తువు విలువ ఎంత ఉంటుందో అతను ఎరుగును. That's why our point is discernment in spiritual matters proves our maturity. ఆత్మ సంబంధమైన విషయాల్లో వివేచన అనేది మన యొక్క ఆధ్యాత్మికమైన అభివృద్ధిని తెలియజేసే ఒక In other word, మరొక మాటలో failure to discern proves that we are immature. వివేచించే విషయంలో మనం విఫలమవుతున్నట్లయితే మనము అభివృద్ధి చెందిన వారము, లేకపోతే పరిణితి లేని వారం అనడానికి ఒక రుజువు. Now if an adult is behaving like a little child, ఒకవేళ పెరిగిన వాడు యవనస్తుడైన వ్యక్తి if an adult person ప్రవర్తిస్తుంటే still have childish nature, ఆ బాల్యపు లక్షణాలు ఇంకా చిన్నపిల్లల లక్షణాలు కలిగి జీవిస్తుంటే, that shows even though physically they appear to be grown up men, in their mind, in their attitude, they are still children, abnormal growth, they are immature people. వారు భౌతికంగా శారీరకంగా పెరిగినా మానసికంగా వాళ్ళు పరిణితి చెందలేదు, అందువల్ల అపరిపక్వత కలిగిన మనుషులు వీళ్ళు అని చెప్తాం. Now we have a very good passage or portion in the book of Corinthians. Corinthians Apostle Paul says the same thing. కొరింథీ పత్రికలో అద్భుతమైన వాక్య లేఖన భాగాలు ఉన్నాయి. అక్కడ పౌలు నొక్కి వక్కాణిస్తున్నాడు. Now 1 Corinthians chapter 3, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం verses 1 to 3. మొదటి నుంచి 3 వచనాలు. Let's go little by little. And I, brethren, could not speak to you as spiritual people, as to carnal, as to babes in Christ. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. I fed you with milk and not with solid food. Until now you are not able to receive it. Even now you are not still able. You are still carnal. శరీర సంబంధులైన మనుషులే మరియు క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చెను. Apostle Paul in this passage is explaining you are still babe, you are not grown up men. అపోస్తలుడైన పౌలు ఈ భాగంలో ఎంత విశాలంగా వివరిస్తున్నాడంటే మీరు ఇంకా పెరగలేదు, పసిబిడ్డలే. So if a Christian is not growing properly, ఒక క్రైస్తవుడు సరైన విధంగా తన అభివృద్ధి కనపరచకపోతే, if a believer is still living like a babe in Christ, విశ్వాసి ఇంకా క్రీస్తులో పసిబిడ్డలాగానే బ్రతుకుతే, he cannot exercise discernment. అతడు ఈ యొక్క వివేచన అనే దాన్ని సాధకం చేయలేడు. He will not be able to understand what is good and what is bad, what is right and what is wrong. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది సరైనది, ఏది సరికాంది అతడు వివేచించలేడు. So that's why I would like to dwell on this passage little more. అందుకే ఈ భాగములో ఎక్కువగా నేను నిలబడాలనుకుంటున్నాను. I hope in this class we will be able to complete it. ఈ క్లాసులో, ఈ తరగతిలో ఇది మనం ముగిస్తామని నేను నిరీక్షిస్తున్నాను. Because when Apostle Paul is saying to Corinthians, you are babes in Christ. You are not grown up men. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో అంటున్నారు, కొరింథీయులారా మీరు పసిబిడ్డలే, మీరు పెరిగిన వారు కారు. He says one more thing there in verse 3. 3వ వచనంలో మరొక సంగతి చెప్తున్నాడు. You are still carnal. మీరు ఇంకా శరీర సంబంధులే. In the beginning he said you are not spiritual people. ప్రారంభంలో మీరు ఆత్మీయులు కాదు అన్నాడు. Are you following? అంటే మీరు You are not spiritual people. మీరు ఆత్మీయులు కారు. You are carnal men. మీరు శరీర సంబంధులు. Now when we see chapter 2:14 onwards, 2వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూస్తే, we see Paul is dividing humanity into 3 sections. అపోస్తలుడైన పౌలు మానవ జాతిని 3 భాగాలు చేస్తున్నాడు. We have seen already spiritual men, carnal ఆత్మ men, సంబంధులు, శరీర సంబంధులు 2 తరగతులు అప్పుడే మనం చూసాం. and verse 14 natural men. ప్రకృతి సంబంధులు అన్న తరగతి కూడా So we need to understand who these people are. అసలు ఈ 3 తరగతులకు చెందిన ప్రజలు ఎవరో మనకు అర్థం When we అవ్వాలి. consider these 3 groups, ఈ 3 తరగతులను మనము ఆలోచించినప్పుడు natural men, ప్రకృతి సంబంధులు, carnal men, శరీర సంబంధులు, spiritual men, ఆత్మ సంబంధులు, then we will be able to understand whether we are able to discern spiritual things or what is the reason why we fail to discern spiritual things. ఇప్పుడు ఆ విషయం మనకు అర్థమైతే
ఈ ఆత్మ సంబంధమైన విషయాలు మనము అర్థం చేసుకోగలం, వివేచించగలం. ఒకవేళ వివేచించలేకపోతున్నాం I అంటే hope కారణం you are ఏంటో following. We are taking a different turn now. మనం మరొక మార్గం తీసుకున్నాం. మీకు Many అర్థమవుతుంది different అనుకున్నాను. turns will be there. చాలా మలుపులు ఉంటాయి. And I hope and I want you to follow me properly. నన్ను సరిగా వెంబడించాలని నేను So that నిరీక్షిస్తున్నాను, no అడుగుతున్నాను. confusion. మీరు గజిబిజి చెందొద్దు. 7 things. 7 విషయాలు. 1, 2, 3. 1, 2, 3 లో The ఉన్నాం. third one, our discernment shows our maturity. వివేచన అనేది మన యొక్క పరిణితి చెందిన అభివృద్ధిని సూచిస్తుంది. Inability to discern shows our immaturity. ఒకవేళ వివేచించలేకపోతున్నాం అంటే మనం పరిణితి చెందని వారమని చూపిస్తుంది. Now when we consider immaturity, ఒకవేళ పరిణితి చెందకపోయిన విషయాన్ని మనం చూస్తే this is the best passage to consider whether I am a matured man or not. మనము పెరిగిన అభివృద్ధి చెందిన వారమా అభివృద్ధి చెందన వారమా అని తెలుసుకోవాలంటే బైబిల్లో ఈ భాగము సరైన భాగం. Because without maturity our discernment is poor. చూడండి, సరిగా పరిణితి చెందని వారి యొక్క వివేచన చాలా తక్కువగా, లేకపోతే As we grow proportionally, our ability to discern grows proportionally. మనము పెరిగే కొద్దీ కూడా దానికి సమానంగానే మన యొక్క వివేచన శక్తి కూడా పెరుగుతుంది. Now this passage gives us so many understanding, so many explanation about our spiritual growth or maturity. మన ఆత్మ సంబంధమైన పరిణితికి అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలు ఈ భాగంలో కనబడతాయి. So we shall consider this passage where Paul divides humanity into 3. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మానవ జాతిని 3 తరగతులుగా విభజిస్తున్నాడు. Natural man, ప్రకృతి సంబంధులు, spiritual man, ఆత్మ సంబంధులు, carnal man. శరీర సంబంధులు. At the end we shall consider, we will ask ourselves, am I a natural man, am I a spiritual man, am I a carnal man? ఈ 3 తరగతులు మనం ధ్యానించిన తర్వాత చివర్లో మనల్ని మనం అడుక్కోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను ఆత్మ సంబంధనా, శరీర సంబంధనా, ప్రకృతి సంబంధనా అని మీరే తెలుసుకోవాలి. Then we can conclude how much ability we have to discern spiritual things. ఆ తర్వాత ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహింపులోకి తెచ్చుకోవడానికి ఎంత సామర్థ్యం మనకుందో మనకు అర్థమవుతుంది. Okay, natural man. ఇప్పుడు ప్రకృతి సంబంధులతో Now, ప్రారంభిద్దాం. who is a natural man? ప్రకృతి సంబంధులు ఎవరు? Any chalk is there? Eh? Chalk or Anna. anything to draw? He is the teacher. Teacher, you draw a 2-story building very quickly. A 2-story building. No, Mark. Yeah, he will draw a 2-story building by that time. You see verse 14. ఆయన 2 స్టోరీ 3 స్టోరీ 2-story. 2 స్టోరీలు అండి. Ground floor, first floor, second floor. That's all. ఫస్ట్ గ్రౌండ్, ఫస్ట్, సెకండ్. ఆయన గీస్తారు చూడండి. Verse 14. 14వ వచనం, మొదటి అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 14వ వచనం. Read. Natural man does not receive the things of the Spirit of God. ప్రకృతి 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. Who is this natural man? అసలు ఈ ప్రకృతి సంబంధి ఎవరు? Now, in order to understand who is this natural man, ఈ ప్రకృతి సంబంధి ఎవరో అర్థం చేసుకోవడానికి we need to read 1 Thessalonians 5:23. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనానికి వెళ్ళాలి. 1 Thessalonians 5:23. 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు శరీరమును జీవమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగానున్నట్లు కాపాడునుగాక. Okay. You see, here in this passage we see God's original creation of man. ఇప్పుడు మనం చదువుకున్న భాగం ఉంది కదా, ఏంటి చెప్పండి ఇది 5:23. అసలు అమ్మడిస్తున్నారు In లేదండి. God's original creation, man had 3 parts. దేవుడు మనుషులను చేసినప్పుడు మనుషుల్ని 3 విభాగాలతో చేశాడు. ఓకే, That's what Paul refers here. అపోస్తలుడైన పౌలు దేవుడు చేసిన మొట్టమొదటి సృష్టిని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. Your whole spirit, soul and body. చూడండి, మీ ఆత్మ, జీవము, శరీరము. Okay? అండి వింటున్నారా? Originally, when God created man,
created with three parts. దేవుడు మానవుణ్ణి సృజించినప్పుడు మూడు విభాగాలుగా సృజించాడు. ఒకటి ఆత్మ, రెండు జీవము, మూడు శరీరము. ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. Soul. And it is body. Okay, three parts man has originally. మనుషుడు ఎలాగా మూడు భాగాలుగా దేవుడు ఆదిలో మనుషుని సృజించాడు. Okay? కనబడుతుంది కదండి. Now you remember that. అది మాత్రం మనసులో పెట్టుకోండి. Now the first thing, the top, when God created man, spirit part is there, soul part is there, body part is there. దేవుడు మానవుని తయారు చేసినప్పుడు ఆ క్రమంలో తయారు చేశాడు. పైన ఆత్మ ఉన్నాడు, కింద జీవం ఉన్నాడు, ఆ తర్వాత శరీరం Now ఉంది. just refer to maybe one or two verses. ఒక రెండు మూడు వచనాలు చూడండి. There, all these three are mentioned in different parts of the word of God. ఈ మూడు కలిసి ఉన్న భాగాలు లేఖనాల్లో మనం కొన్ని చోట్ల చూడగలం. Proverbs 20:27. చూడండి 20 అధ్యాయం సామెతల గ్రంథం 20:27 చూడండి. చదవండి ఎవరైనా దొరికిన వాళ్ళు త్వరగా. Proverbs 20:27. 20:27 There we సామెతల see, గ్రంథం 20 అధ్యాయం the 27. spirit of man is the lamp of the Lord. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. You see, చాలు. yeah. The spirit of man is the lamp of the Lord. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. Okay. That means on the top part, God has given us the spirit by which we will be able to relate with God, to connect with God. పైన మానవుని సృజించినప్పుడు పైన ఉన్న విభాగము ఆత్మ. మనం ఆత్మతో దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ఆ ఆత్మ మనకి అనుసంధానం చేస్తుంది. Just see maybe one more verse in Job 32 verse 8. యోబు గ్రంథం 32 అధ్యాయం 8వ వచనం. Job 32 verse 8. 32:8. There is a spirit in man, the breath of the Almighty gives him understanding. ఆయనను 32:8. నన్నులో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగచేయును. So okay, it is by the help of our spirit God communicates to us. మన ఆత్మ ద్వారా సర్వశక్తుడైన దేవుడు మనతో సంబంధం కలిగి సమాచారం అందిస్తాడు. Okay, that much is enough about the spirit. ఆత్మ గురించి ఆ విషయాలు సరిపోతాయి. So when God made man, God made man with a part of spirit. దేవుడు మనుషులను తయారు చేసినప్పుడు ఆత్మతోనే తయారు చేశాడు. So that through the part of spirit, God will connect with man, or man will connect with man. God. ఆ ఆత్మ ద్వారా దేవుడు మానవుడు దేవునితో అనుసంధానం లేకపోతే సమాచారం కలిగి ఉండడానికి Now ఉపయోగపడేది. the second part is called soul. రెండవది జీవము. Now soul, maybe one verse you can read. ఒక వచనం One or మనం two చదువు. verses. ఒక రెండు వచనాలు. You remember in Matthew 11:29? మత్తయి సువార్త 11వ అధ్యాయం The Lord 29వ says, వచనం. "You take up my yoke upon you, learn from me. I am gentle and lowly in heart. You will find rest for your soul." నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ఆత్మలకు మీ ప్రాణములకు నెమ్మది కలుగును. So rest for your soul. ప్రాణమునకు నెమ్మది. One more verse. మరొక వచనం చూడండి. Well-known verse it is. Repeatedly we find Matthew 22:37. You shall love the Lord your God with all your heart, with all your soul. Love the Lord. 22:27. Love the Lord with all your soul. నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి. Okay, so that is soul. అది ప్రాణం. అక్కడ కూడా జీవమే అని రాసుకోండి. One more verse. మరొక వచనం. Just translate only. No need to go through all those verses. Matthew 26:38, the Lord said, "My soul is exceedingly sorrowful." 27:38లో మత్తయి సువార్త, నా ప్రాణము బహు చింతాక్రాంతములో మునిగి ఉన్నది. Soul. ప్రాణము. Soul is the center of understanding, our knowledge, our volition or our decisions, our feelings and so on. మనము మన యొక్క భావోద్వేగాలు, మన అవగాహన, మన జ్ఞానము, మన తెలివి అన్నిటికీ కేంద్ర బిందువు ఈ జీవమే. It is there we love. It is by the help of the soul we love. It is with the help of the soul we feel sorrow.
చూడండి, ఈ జీవంలోనే జీవం ద్వారానే ప్రేమించగలం, జీవం ద్వారానే మనం బాధపడేది గ్రహించగలం. You can also say mind, of course. అదే జీవాన్ని మనసు అని కూడా పిలవచ్చు. మనసు. Is it clear? అర్థమైందండి? Man, when God made man, God made with 3 parts. దేవుడు మానవుణ్ణి 3 On విభాగాలుగా the top చేశాడు. is spirit. పైన ఆత్మ. That is the part, ability, has the capacity to connect with God. అది దేవునితో అనుసంధానం చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. And the second part is called soul. రెండో విభాగం జీవము. That is the center of our Emotions, affection, will. desire, emotion, will, understanding, everything is connected to soul. చూడండి, మన యొక్క అవగాహన, మన యొక్క భావోద్వేగాలు, మన తెలివితేటలు, జ్ఞానము అంతా ఈ జీవానికి లేదా ఈ మనసుకు Then సంబంధించినవి. what else we have? ఇంకేముంది తర్వాత? So, spirit, soul and body. చివరిగా మిగిలింది ఏంటండి? శరీరం. Body for what? మరి శరీరం దేనికి? That's very much we understand. Ah. Even Apostle Paul says in 2 Corinthians 5:1, Apostle- our earthly house. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మన ఈ భౌతికమైన ఈ గుడారం, Spirit and soul dwells in the body. ఆత్మ, The body. జీవము మన శరీరంలో నివసిస్తాయి. Body is to connect with earth. ఈ యొక్క భూమికి సంబంధించిన వాటితో అనుసంధానం చేయడానికి ఈ శరీరం We eat ఉపయోగపడుతుంది. all the food for our body. మనం ఆహారం తింటాం దేనికోసం? దేహం కోసమే. It is for a time being. ఇది కొంతకాలం ఈ ప్రాణము జీవము జీవించడానికి ఉన్న ఒక గుడారం లాంటిది. So this is the way God created man. దేవుడు ఎలాగా మనుషుని తయారు చేశాడు. Spirit part to relate to him. ఆత్మ దేవునితో అనుసంధానం కలిగి ఉండడానికి, And soul to study, to respond with emotion and worship and so on. ఆరాధన చేయడానికి, చదవడానికి, జ్ఞానం సంపాదించడానికి, స్పందించడానికి జీవము మనసు ఆయన ఉంచాడు. And body to relate with the earth. కానీ దేహము ఈ భూ సంబంధమైన వాటితో అనుసంధానం చేయడానికి ఉంచాడు. Now, what happened when sin took place? పాపము జరిగినప్పుడు మానవుల్లో జరిగిన ఒక పరిణామ క్రమం ఏంటంటే, You know that when sin took place, something happened. పాపము సంభవించినప్పుడు ఏదో జరిగింది. తెలుసా అదేంటో? God warned that you shall die. నీవు చనిపోతావు అని దేవుడు అతనికి హెచ్చరించాడు. The moment you disobey, you will die. నువ్వు అవిధేయత చూపించిన క్షణంలో నువ్వు చచ్చిపోతావు. But quite often we are confused. We are alive, and the Bible says you will die. నీవు ఆ పండు తిను దినమున చచ్చేదవు అని బైబిల్ చెప్తుంటే ఆదాము పండు తిని జనాలు బతికాడు. But మనకేం కన్ఫ్యూజన్? actually, what happened? ఏం జరిగింది? I think it is Dr. Ironside who explains it in this way. నేను అనుకుంటున్నాను డాక్టర్ ఐరన్ సైడ్ గారు ఈ విషయాన్ని ఇలాగా He said, చాలా imagine the three part as a 2-story building. మీరు ఒకసారి ఆలోచించండి. 3 విభాగాలుగా ఉన్న ఒక భవంతి లాగా ఉంది ఈ కథ. Top floor is there. పైన 3వ విభాగంలో ఒక ఫ్లోర్ ఉంది. That is spirit. అది ఆత్మ. And the second and the first floor. In Bombay we say first floor. బొంబాయిలో చెప్తారు, ఇది మనం ఇక్కడ రెండోది అంటాం. 2వ విభాగం. And then ground floor. ఆ తర్వాత మొదటి విభాగం. Ground is body with earth. మూడవది అంటే కిందనున్నది భూమికి సంబంధించింది. First is our center of our emotion study and so on, intelligence, that is soul. మన యొక్క భావోద్వేగాలు, జ్ఞానము, తెలివి, వివేచన అన్ని కూడా మధ్యలో ఉన్నాయి. And the top floor spirit is connected to God. ఆ పైన అన్నిటికంటే పైన ఆ భవంతి ఏంటంటే దేవుడితో సంబంధించే ఆత్మ. So Ironside says when sin took place, ఐరన్ సైడ్ గారు చెప్పిన మాట ఏంటంటే పాపము సంభవించినప్పుడు there was an earthquake. అక్కడ ఒక భూమి కంపించింది. What happened? ఏం జరిగింది? It was shaken and the top floor fallen down. అది భూకంపం రావడం వలన పైన ఫ్లోర్ కింద పడిపోయిందంట. Did you understand that? అర్థమైందా మీకు? Top floor is gone. ఆ పైన విభాగం కింద పడిపోయింది. After sin, man got only 2 floor. 2 sections. పాపము జరిగిన తర్వాత మనుషుడు ఈ 2 విషయాల్లోనే బతుకున్నాడు. అది మాత్రం కింద పడిపోయింది. Now I would say my suggestion, నేను చెప్పే సలహా ఏంటంటే, instead of saying that top floor is gone, మొత్తం పైన విభాగం పడిపోయిందని చెప్పడం కంటే కూడా the power gear is gone.
The power is gone, the light is gone. అందులో ఉన్న వెలుగు పోయింది అంటే And sometimes, in the, అచేతనంగా ఉండిపోయింది. in the one floor light is not there, the other floor light is there. పై 3 స్టోరీ లేకపోతే 3 భవంతుల్లో పైన 3 స్టేజీలు కొన్న 3 అంతస్తుల్లో ఉన్న పై అంతస్తులో వెలిగిపోతే 2 అంతస్తులు మిగిలింది. Similar verse is there in Proverbs. Maybe we read there in earlier 20:27 we read that, I think. 27 చూడండి, ఇందాక మనం చదివిందే సామెతల గ్రంథం 20వ అధ్యాయం. We read that the spirit of man is the lamp of the Lord. మానవుని ఆత్మ యెహోవా దీపం. That lamp is lost. అక్కడ వెలుగు పోయింది, చీకటి అయిపోయింది. బాగా The light is gone. అక్కడ లైట్ లేదు, వెలుగు The లేదు, power is చీకటి. gone. అక్కడ వెలుగు విద్యుత్ Now ఏం లేదు. man has no ability to connect with God. అక్కడ శక్తి లేదు, చీకటి అయిపోవడం వల్ల మనుషుడు దేవునితో అనుసంధానించే సామర్థ్యం Just like కోల్పోయాడు. your mobile signal or the TV signals are there, but our instrument is not catching, not getting. వాతావరణంలో టీవీ రేడియో సిగ్నల్స్ అయితే ఉన్నాయి, కానీ మన మొబైల్ మాత్రం వాటిని లాగలేకపోతుంది. So original creation, I told you. Now after sin, man got these 2 sections only. The top floor which is connected to God is gone. That's why the Bible says dead in sins and trespasses in Ephesians 2:1. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, మనుషుడు పాపం చేసినప్పుడు ఆత్మలో చీకటి కమ్మేసింది, మృత స్థితిలోనికి వెళ్ళిపోయింది ఆత్మ. అందుకే మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా, అంటే ఆత్మకు సంబంధించిన ఒక పరిస్థితి. Who is this natural man? ఇప్పుడు He is the natural man. ఎవరు ఈ ప్రకృతి సంబంధి అయిన వ్యక్తి అంటే, ఆత్మ మృత స్థితిలో ఉన్నవాడే ప్రకృతి సంబంధి అయిన Now వ్యక్తి. if you are able to see the Greek, in your mobile, maybe it is there. మీ మొబైల్లో చూడండి, గ్రీకు Natural పదం man, that is called sukikos. న్యాచురల్ మ్యాన్, సుఖికోస్. ప్రకృతి సంబంధి అనే వ్యక్తికి వాడబడిన గ్రీకు మూల భాషలో ఉన్న పదం ఏంటంటే సుఖికోస్. Sukikos, the idea is man controlled by soul, the thought is not. సుఖికోస్ అనే పదము యొక్క భావం ఏంటంటే, మానవుడు జీవము చేత లేదా మనసు చేత నియంత్రించబడుతున్నాడు. ఆత్మ విభాగము పోయింది. Now you see Jude verse 9, the same thing Jude also writes in యోధా పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి, 19 చూడండి. యోధా పత్రిక 19వ వచనం, Jude verse 19, very clearly Jude says it there. చాలా సుస్పష్టంగా యోధా ఈ అంశాన్ని మనకు రాశాడు. These are sensual persons who cause divisions, not having the spirit. అట్టివారు ప్రకృతి సంబంధులు, ఆత్మ లేని వారై ఉండి విభేదములు కలుగ చేయుచున్నారు. So who is a natural man? ప్రకృతి సంబంధి ఎవరండి? Natural man is a person who got no spirit part, no ability to connect with God. ప్రకృతి సంబంధి అయిన వ్యక్తి ఆత్మీయంగా చీకటిలోను మృత స్థితిలోను ఉంటాడు. దేవునితో అనుసంధానం చేసే సామర్థ్యం అతనికి లేదు. Only body and soul. అతనికి జీవము శరీరం మాత్రమే ఉంటుంది. Soul is controlling him. ఆ జీవము, ఆ మనసు అతన్ని నియంత్రిస్తూ ఉంటుంది. He has no capacity to connect with God, understand the things of God. దేవునితో అనుసంధానించడానికి, దేవుని సంగతులు తెలుసుకోవడానికి సామర్థ్యం కోల్పోయిన వ్యక్తి ఆ వ్యక్తి. That's why Paul says in 1 Corinthians 2:14, natural man does not understand the things of God, it is foolishness to him. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో పౌలు అందుకే చెప్తున్నాడు, ప్రకృతి సంబంధి అనే వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించలేడు, అవి అతనికి వెర్రితనముగా ఉంటాయి. Yesterday we considered those 5 men who went to see the elephant. 5 గుడ్డు వాళ్ళు ఒక ఏనుగును చూడడానికి వెళ్ళినట్టుంటది ఈ కథ అంతా. So any natural man trying to understand the things of God is like a deaf man listening to music, a blind man enjoying the beauty of a beach. చూడండి, ఆత్మ చనిపోయిన వాడు, ఆత్మగా మృతి చెందిన ప్రకృతి సంబంధి దేవుని సంగతులు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే ఎలాగుంటుందంటే, ఒక చెవిటోడు సుమధురమైన సంగీతం విన్నట్టు, ఒక గుడ్డోడు అందమైన బీచ్ చూస్తున్నట్టు ఉంటుందంట. You come to 1 Corinthians 2, one more thing he says about this man. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో ఈ ప్రకృతి సంబంధం గురించి ఇంకొక సంగతి కూడా రాశాడు. What
For what man knows the things, verse 11. For what man knows the things of a man except the spirit of the man which is in him? ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న ఆ మనుషుని ఆత్మకే గాని మనుషుల్లోని మరి ఎవరికినీ తెలియదు. So Paul says that in God's original creation, when spirit is there, man is able to understand himself. If the spirit is not there, how can he understand himself? ఒకవేళ దేవుని ఆత్మ నీలో ఉంటే నీకు అర్థమవుతావు, దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వు ఎలా అర్థం చేసుకోగలవు? Okay, so this is the condition of a natural man. ఇది ప్రకృతి సంబంధి అయిన వ్యక్తి యొక్క లక్షణాలు. Now hope you understand it properly. బాబు అర్థమైందా? Now remember one more thing. మరొక సంగతి, I told you natural man has no spirit. ఆత్మ శరీర సంబంధికి ఆత్మ లేడు అని చెప్పాను. He has no ability to ప్రకృతి సంబంధికి ఆత్మ లేడు అని he has చెప్పాను. no ability to understand the things of God. దేవుని సంబంధితమైన సంగతులు అర్థం చేసుకునే సామర్థ్యం కోల్పోయాడు. But we should never forget, or we should never underestimate the power of soul. కానీ శరీరం లేదా జీవము యొక్క శక్తి, జీవము యొక్క సామర్థ్యాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. What is soul? జీవం అంటే ఏంటి? Soul is the seat of our intelligence, our emotion, our strength and so on. చూడండి, జీవము దేనికి కేంద్రంగా కనబడద్దంటే మన తెలివికి, మన జ్ఞానానికి, మన భావోద్వేగాలకు, మన చిత్తానికి. That means even though we have no spirit part, ఆత్మ అనే వాడు మృత స్థితిలో ఉన్నప్పటికీ we can be loving, మనం ప్రేమించవచ్చు, we can be happy, సంతోషంగా ఉండొచ్చు, and we can be emotional, మనం భావోద్వేగాలు కలిగి ఉండొచ్చు, and we can be very powerful, passionate and forceful, మనం చాలా శక్తివంతంగా, ఆసక్తిదాయకంగా, అలంకారంగా కనబడచ్చు. and we can study, understand philosophy, many things of this world, ఈ లోకంలో సంబంధితమైన వేదాంతాలు అవన్నీ కూడా మనం చదవచ్చు, and they can preach forcefully, ఎంతో శక్తివంతంగా బోధించవచ్చు, all with the soul ability. ఆ సామర్థ్యాలు అన్నీ కూడా ఆ జీవంలోంచి పుట్టుకొచ్చాయే. No, don't forget that. మర్చిపోకండి. A man to be a loving person doesn't need to be a born again believer. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, soul he can do that. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి నిస్వార్థంగా ప్రేమించాలన్నా సైతే అన్నా కానీ అతనికి ఆత్మ ఉండవసరం లేదు, జీవంతో చేయగలడు. That's why many a times we fail to understand a person is really born again or not. అందుకే మనము ఇతను నిజంగా మారుమనసు పొందాడో లేదో కన్ఫ్యూజ్ అయిపోతాం. If we have no proper ability to discern, we may misunderstand the power of soul as the power of spirit. ఒకవేళ మనకు సరి అయిన వివేచన లేకపోతే జీవము ద్వారా జరిగించే ఈ జ్ఞానయుక్తమైన కార్యాలన్నీ చూసి అతడు ఆత్మీయుడు అనుకుంటాం. Only by carefully watching the fruits of the lifestyle of a Christian, we can be sure, yes, he is a believer. ఒక క్రైస్తవుని యొక్క అనుదిన జీవితంలో ఉద్భవించే ఆ యొక్క ఫలాలను బట్టి మనం నిర్ధారించుకోగలం ఇతడు ఆత్మ సంబంధి. Now let us go to spiritual man. ఇప్పుడు ఆత్మ సంబంధి దగ్గరికి వెళ్దాం. You see chapter 1 Corinthians 2:15. మొదటి కొరింథీ పత్రిక 2:15. Who is a spiritual man? ఆత్మ సంబంధి ఎవరు? Very clearly written there. He who is spiritual judges all things. సమస్తమును వివేచించగల ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును అని స్పష్టంగా. Maybe just read Ephesians chapter 2. ఎఫెసీ పత్రిక 2వ రండి. Ephesians chapter 2 verse 1 onwards. ఎఫెసీ పత్రిక 2వ మొదటి Apostle Paul telling the same thing. You were dead in sins and trespasses. అపోస్తలుడైన పౌలు ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. We were dead మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. Verse 4 we read, God in his mercy he has quickened us. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఆయన మన అపరాధముల చేతను చచ్చిన వారను made us alive. Verse 5 చివర్లో రాయబడింది, ప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. The moment we come to Christ,
ప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే, the moment we confess our sins, మన పాపాలు ఒప్పుకున్న వెంటనే, when we say, Lord, you forgive me, come to my heart, ప్రభువా నన్ను క్షమించి నా హృదయంలోకి రమ్ము అని అడిగిన వెంటనే, God in a wonderful way quickens our spirit part. దేవుడు ఆశ్చర్యంగా ఆత్మ చనిపోయిన స్థితిలో ఉన్న ఆత్మను జీవం బ్రతికిస్తాడు. He enlightens that lamp which was darkened in the past. గతంలో చీకటిగా ఉన్న ఆ దీపం మరలా వెలుగుతుంది. God quickens our spirit part and getting connected again. మన ఆత్మ సంబంధమైన ఆ విభాగము వెలుగొచ్చి దేవునితో సంబంధం కలిగి ఉంటుంది. Did you understand? మీకు అర్థమైందా? That's why Paul writing to Thessalonians says, my prayer is God may help you, preserve you, your spirit, your soul, your body. అందుకే తెస్సలోనికైన విశ్వాసులతో పౌలు మాట్లాడుతూ దేవుడు ఆత్మలోను జీవంలోను శరీరంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడని చెప్తాడు. So a born again Christian God, once again, that's the three part. రక్షించబడిన వ్యక్తి విశ్వాసి మరలా ఆ ఆత్మ అతనికి పునరుద్ధరించబడుతుంది, బ్రతుకుతుంది. His spirit is revived. అతని ఆత్మ మరలా పునరుజ్జీవం పొందుతుంది. Once again light is there. మరలా అందులోకి వెలుగు ప్రవేశిస్తుంది. Able to connect with God, understand the things of God. దేవునితో అనుసంధానం కలిగి దైవ సంగతులు అర్థం చేసుకునే సామర్థ్యం వస్తుంది. So that's why we see the spiritual verse 14 it is written that they are spiritually discerned. The spiritual man is able to discern the things of God. ఆత్మానుభవం చేత అన్నిటిని అతను వివేచిస్తాడు, అతనికి ఆ సామర్థ్యం ఉన్నది. And God also can teach him. Just read verse 13. 13వ వచనం మనం చదువుకుందాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతోను సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. God's Holy Spirit teaching us using the spirit part. చూడండి, దేవుని పరిశుద్ధాత్ముడు మన ఆత్మకు నేర్పిస్తూ ఉన్నాడు, బోధిస్తున్నాడు. So a spiritual person is totally new person. ఆత్మ సంబంధి చాలా విభిన్నమైన వాడు, నూతనమైన వాడు. Just opposite to natural man. అంటే ప్రకృతి సంబంధికి పూర్తి విరుద్ధమైన వాడు. Now he is able to connect with God. దేవునితో అనుసంధానం చేయగలడు. He can understand the things of God and enjoy the things of God. దేవుని విషయాలు అవగాహన చేసుకోగలడు, ఆస్వాదించగలడు. God can teach him the spiritual things. ఆత్మ సంబంధమైన సంగతులు దేవుడు అతనికి బోధించగలడు. And you see verse 15. 15వ వచనం చూడండి. He who is spiritual judges all things. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచించును. He is able to discern everything. అన్నిటిని వివేచించగల He సామర్థ్యం can ఉంది. evaluate various things and various options and take a proper conclusion. చాలా విషయాల్ని, చాలా సంగతుల్ని అతడు అవగాహనలోనికి తీసుకుని సరైన ఆ నిర్ణయంలోనికి అతడు రాగలడు. They are trained or they are able to exercise their senses as we read in Hebrews 5:14 earlier. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదివినట్టుగా వారు సరిగా వివేచించి అభ్యాసం చేయగలరు. You know how many senses we have? మనకి ఎన్ని జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నాం మీకు తెలుసా? Very good. 5 senses we have. మనకి జ్ఞానేంద్రియాలు ఎన్నండి? 5. We see and understand. చూసి గ్రహిస్తాం. We taste and understand. రుచి చూసి We hear and understand. విని గ్రహిస్తాం. We smell and understand. వాసన చూసి తెలుసుకుంటాం. And we also feel as the thing. Touch. మనం స్పర్శించి అర్థం చేసుకుంటాం. I'm not going to the references now. వాటన్నిటి యొక్క రెఫరెన్స్లకి వెళ్తలేదు. All these 5 different senses can be applied in our spiritual life. ఈ 5 జ్ఞానేంద్రియాలు మన ఆత్మ సంబంధమైన విషయాలతో మనము లేకపోతే మనం ఆపాదించుకోవచ్చు. As a result of our revival of the spirit part, we got the ability to understand God and God's purposes. చూడండి, ఆత్మ మరలా పునరుజ్జీవించబడడం వలన దేవుని సంగతులను, దేవుని విషయాలను గ్రహించడానికి ఈ జ్ఞానేంద్రియాలను కూడా మనం వాడొచ్చు. We can taste the word of God. దేవుని వాక్యాన్ని రుచి చూడగలం. We can hear the word of God and understand it. దేవుని వాక్యాన్ని విని గ్రహించగలం. We can see the greatness and things of God. దేవుని గొప్పతనాన్ని, దేవుని విషయాల్ని కనులారా చూడగలం. We can smell it. మనం వాసన కూడా చూడగలం. And also we can feel it by touch.
మనము ఆ నీ Our స్పర్శ heart may be touched. మన హృదయము ఆ స్పర్శ చేత Now పులకించగలుగుతుంది. read one more verse about the spiritual man. ఆత్మ సంబంధిని గురించి మరొక వచనం మీరు వినండి. Verse 16 we read, 16వ వచనం మనం చూస్తాం. who has known the mind of the Lord? ప్రభు మనసు ఎరిగిన వాడెవడు? Then written, we have the mind of Christ. మనము క్రీస్తు మనసు ఎరిగిన వారము. A spiritual man has the mind of God. ఆ క్రీస్తు మనసు కలిగిన వాడే విశ్వాసి. A true born again child of God ఒక నిజమైన రక్షించబడిన విశ్వాసి is able to feel the heartbeats of God. ఆ దేవుని యొక్క హృదయ స్పందన వినగలడు. That's a wonderful privilege. గొప్ప Wonderful privilege. గొప్ప ఆధిక్యత. In the secular field, we may not be highly educated. ఒకవేళ భౌతికంగా మనం గొప్ప చదవర్లం కాకపోవచ్చు, We may be poor people. మనం పేదవారమైన అయి ఉండొచ్చు. But the moment we are born again, మనం రక్షించబడిన వెంటనే by the help of the Spirit of God, దేవుని ఆత్మ ద్వారా we are సహాయం ద్వారా connected to God and we begin to understand the things of God. దేవునితో మనం అనుసంధానించబడి దేవుని యొక్క సంగతులను గ్రహించగలుగుతాం. And there are so many things to consider. One more last thing. చాలా విషయాలు ఉన్నాయి. చివరిగా ఒక సంగతి. Verse 15. 15వ వచనం. In the end of verse 15, 15వ అధ్యాయం వచనం చివరి భాగంలో he himself is rightly judged by no one. అతడు ఎవని చేత వివేచించబడడు. Are you following? I hope you follow. మీరు వెంబడిస్తున్నారా? మీరు వెంబడిస్తున్నారా అని అనుకుంటున్నాను. We have seen natural man ప్రకృతి సంబంధం చూసాం, and spiritual man. ఆత్మ సంబంధం చూసాం. We have to see carnal man now. ఇప్పుడు శరీర సంబంధం మనం చూడాలి. I think up to 10 I can go. No, 10 is the time. I hope my time is up to 10. Anyway. 10 గంటల వరకు. Let me see the last thing about the spiritual man. ఈ యొక్క ఆత్మ సంబంధం గురించి మరొక Very interesting. We have to take a note of it. మీరు చాలా జాగ్రత్తగా దీన్ని What do we తీసుకోవాలి. see in the end of verse 15? 15వ వచనం చివరి భాగంలో ఏం చూస్తాం? He, అతడు the spiritual man, ఆత్మ సంబంధి అయిన వాడు is rightly judged by no one. ఎవని చేతను అతడు వివేచించబడడు. Spiritual man understand everybody. ఆత్మ సంబంధి అందరిని అర్థం చేసుకుంటాడు. Spiritual man can see, spiritual man can hear, spiritual man can smell. Smell, I tell you. I tell you that's ఆత్మ సంబంధి చూడగలడు, ఆత్మ సంబంధి వినగలడు, ఆత్మ సంబంధి వాసన కూడా చూడగలడు. No, I have no time to explain. నాకు వివరించడానికి సమయం లేదు. The moment you enter into a house, మీ ఇంట్లోనికి రాగానే I tell you the truth. సత్యం చెప్తున్నా మీకు. I believe 95 times it is true. Percentage it is true. 95% అది సత్యం. When a spiritual man enters a house, ఒక ఆత్మ సంబంధి అయిన వ్యక్తి ఒక ఇంటిలోనికి వెళ్తే he will smell the spiritual status of that house. ఆ ఇంటి యొక్క ఆధ్యాత్మిక స్థితి ఆయన వాసన చూడగలడు. Nothing to hear. No need to hear anything. అతని గురించి కానీ ఆ ఇంటి కోసం కానీ ఎవరు ఏం చెప్పక్కర్లేదు. A spiritual man looks into your eyes. ఆ ఆత్మ సంబంధిని కళ్ళలోకి చూడగానే He will get the feeling who you are. నువ్వెవరో అతనికి అర్థమవుద్ది. That is the power of the spiritual man. ఆత్మ సంబంధి యొక్క శక్తి అది. That is the God-given power. అది దేవుడిచ్చిన సామర్థ్యం. But here what we read, ఇక్కడ మనం ఏం చదువుతున్నాం అంటే no one understands him properly. అతన్ని ఎవడో కూడా వివేచించడు. Nobody will understand him. ఎవరు కూడా అతన్ని అర్థం చేసుకోలేడు. Now what is the reason? కారణం ఏంటి? Because కారణం ఏంటంటే this man's ideology, outlook, standard, everything of a higher level. ఈ వ్యక్తి యొక్క ఆత్మ సంబంధమైన ఆలోచన కానీ ఆత్మ సంబంధమైన పరిణితి కానీ పైకి కనిపించే విధంగా కానీ వాళ్ళందరికంటే చాలా ఎక్కువ స్థాయిలో ఉంటది. Those who are of his level will understand him. ఆయన స్థితిలో ఉన్నవారు మాత్రం అతను అర్థం చేసుకుంటారు. But those who are of a lower level, కానీ ఆయనకంటే కింద ఉన్న వాళ్ళు natural men, ప్రకృతి సంబంధులు గాని carnal men, శరీర సంబంధులు గాని they will not understand him. అతన్ని అసలు వాళ్ళు అర్థం చేసుకోలేరు. They will criticize him. అతన్ని ద్వేషిస్తారు. They will question him. అతన్ని ప్రశ్నిస్తారు. They will only see the fault. ఎప్పుడు తప్పులే కనబడతాయి వాళ్ళకి. Because they cannot evaluate him properly. ఆయన్ని వారు వివేచింపలేరు. That is the problem many a times happens in our assembly. మన సంఘాల్లో అనేక సందర్భాల్లో జరిగే సంఘటనలు అవి. We must remember spiritual men are very less.
మీరు గుర్తుపెట్టుకోండి, ఆత్మీయులు చాలా తక్కువగా ఉన్నారు. Maybe 1, 2, 3, 4. 1, 2, 3, 4. Majority are carnal men will come there. మిగతా వాళ్ళందరూ కూడా శరీర సంబంధం. And in between them, natural men also there. వాళ్ళ మధ్యలో ప్రకృతి సంబంధులు కూడా ఉంటారు. They are not born again, even though they say born again. అసలు వాళ్ళు తిరిగి జన్మించిన వ్యక్తులే కాదు, తిరిగి జన్మించని They చెప్తారు. don't have the spirit part quickened. వారు హృదయంలో ఆత్మ అనే విభాగము బతకలేదు. About whom Jude said, Jude read that. యోధా చెప్పాడు. Of course we shall see again. మరలా చూద్దాం అది. So these people cannot understand the spiritual men. ఈ వ్యక్తులు ఆత్మ సంబంధి అయిన వ్యక్తిని అర్థం చేసుకోలేరు. So naturally clash will take place. అక్కడ రిఫ్ట్ లేకపోతే ఒక ఒరిపిడి జరుగుతుంది. That's why Apostle John is writing in chapter 3:1, 1 John 3:1. అపోస్తలుడైన యోహాను 3వ అధ్యాయం 1వ వచనంలో, మొదటి పత్రికలో ఇలా రాశాడు. Behold what manner of love the Father has bestowed on us, that we should be called the children of God. Therefore the world does not know us. Therefore the world does not know us. లోకము మనలను ఎరగదు అన్నాడు. Because for them it is very difficult to understand a spiritual man. వారికి ఆత్మ సంబంధి అయిన వ్యక్తిని అర్థం చేసుకోవడం అనేది చాలా కఠినం, కష్టం. Okay, so spiritual men are matured one. ఆత్మ సంబంధులు పరిణితి కలిగిన వారు. Spiritual men are growing in the Lord. ఆత్మ సంబంధులు ప్రభువులో ఎదిగేవారు, అభివృద్ధి Spiritual చెందేవారు. men are controlled by the Spirit of God, by the power, by the Spirit of part having connection with God. ఆత్మ సంబంధులు ఆత్మ చేత నియంత్రించబడేవారు, ఆత్మ ద్వారా దేవునితో అనుసంధానించబడిన They వారు. are men with discernment. వారు వివేచన కలిగిన వ్యక్తులు. Now, who is a carnal man? మరి శరీర సంబంధులు ఎవరు? We have seen natural man. ప్రకృతి సంబంధం చూసాం. Natural man is the one who has no spirit part, nothing to do with God. ప్రకృతి సంబంధమైన వ్యక్తికి ఆత్మ మృత స్థితిలో ఉన్నాడు కాబట్టి దేవునితో వాళ్ళకి ఏ సంబంధం ఉండదు. He is controlled by soul. అతడు తన జీవముతోనే, లేకపోతే ప్రాణము, మనసు అని కూడా పిలవచ్చు, దానితోనే అతడు నియంత్రించబడతాడు. Spiritual man is the opposite. ఆత్మ సంబంధి అయిన వ్యక్తి ఈ ప్రకృతి సంబంధి అయిన వ్యక్తికి భిన్నంగా ఉంటాడు. Connected to God and దేవునితో controlled by the Spirit of ఆత్మ God. చేత నడిపించబడుతుంటాడు. Now, who is a carnal man? మరి శరీర సంబంధులు ఎవరు? ఇప్పుడు How to explain carnal man? శరీర సంబంధుల్ని ఎలాగ మనం వివరించాలి? Now, there the Greek word is అక్కడ రాయబడిన గ్రీకు పదం 1 ఏంటంటే Corinthians 3:1. మొదటి కొరింథీ పత్రిక 3:1. That is called sarkikos. సార్కికోస్. Or another word, fleshly man. శరీర సంబంధి. Fleshly man. Yeah. Controlled by the body. అంటే దేహములో ఉత్పన్నమయ్యే విషయాల చేత నియంత్రించబడేవాడు. Okay. Carnal man is controlled by the body. శరీర సంబంధి శరీరంతోనే అదుపు చేయబడతాడు. So once again I tell you, మరలా చెప్తున్నాను, natural man controlled by soul. ప్రకృతి సంబంధి జీవం ఉంది కదా, జీవము, మనసు, Spiritual ప్రాణం, man controlled by spirit. ఓకే. Spiritual man controlled by spirit. కంప్లీట్ 3. Carnal man controlled by body. ఓకే. చూడండి, ప్రకృతి సంబంధి జీవముతోటి నియంత్రించబడతాడు. జీవం అంటే ప్రాణము, మనసు, రాసుకోండి. తర్వాత ఆత్మ సంబంధి అయిన వ్యక్తి ఆత్మ చేత నియంత్రించబడతాడు లేదా నడిపించబడతాడు. శరీర సంబంధి అయిన వ్యక్తి శరీరం చేతే నడిపించబడతాడు. That means controlled by the desire and the appetite of his body. శరీరంలో ఉత్పన్నమయ్యే చెలరేగే కోరికల చేత అతడు నడిపించబడతాడు. అతడు శరీర Now the సంబంధి. question is, Corinthian believers were saints. They are called saints in the beginning. ప్రశ్న ఏంటంటే, కొరింథీ విశ్వాసుల్ని పరిశుద్ధులు అని పిలుస్తున్నారు. And verse 7 says they were rich in gift, spiritual gifts. ఆత్మ సంబంధమైన వరాల్లో ఏ విధమైన కొరత లేని వారు, కొదువు లేని వారు. How is it possible saintly men with lot of spiritual gifts become carnal? చూడండి, ఆత్మ సంబంధమైన ఇన్ని వరాలు కలిగి, సమృద్ధి కలిగి, ఐశ్వర్యవంతులైన వారు ఎలాగ శరీర సంబంధులుగా మారతారు? What is the reason? కారణం ఏంటి? It is then we have to consider Romans chapter 7. ఇప్పుడు రోమాపత్రిక 7వ అధ్యాయానికి మనం రావాలి. I'll close at the right time. సరైన సమయానికి ముగిస్తా. Even though we may not be able to finish it. దాన్ని పూర్తిగా you can finish next class. Yeah. We'll close at 10 o'clock. It's 3 minutes remaining, 3 నిమిషాలు ఉందంట. Okay.
Oh, sorry, okay, 10. Okay, my time. Yeah, okay. 7వ అధ్యాయం అన్న I'll close very quickly. ముగించేద్దాం. What I said is, నేను చెప్పేది it's a ఏంటంటే big question. Saintly men, don't remove. Ah. Saintly men became carnal men. ఏంటి పరిశుద్ధులైన వాళ్ళు శరీరాలు అయిపోతారా? ఏదో ఒక ప్రశ్న. That's a very sad thing. అది చాలా విచారం కూడా. They were saints. వాళ్ళు పరిశుద్ధులు, They were gifted men. వారు వర సంభూతులు, Spiritually rich men. ఆత్మీయంగా ఐశ్వర్యవంతులు. Paul says you are carnal men. మీరు శరీర సంబంధులు You అని are పౌలు అంటాడు. controlled by the body. మీరు దేహంతో అదుపు చేయబడుతున్నారు. Why? ఎందుకు? That we find in chapter 7 of Romans. రోమపత్రిక 7వ అధ్యాయంలో ఆన్సర్ ఉంది. We will not read now. ఇప్పుడు మనం చదవలేం. There Apostle Paul explains very clearly. చాలా స్పష్టంగా అపొస్తలుడైన పౌలు వరుసగా రాశాడు. Even though we are born again, even though we have been transformed by the power of God, the old sin nature continue to dwell in us. మనము తిరిగి జన్మించిన మన పాప ప్రాచీన పురుషుడు సిలువ వేయబడిన ఆ పాత స్వభావం, ప్రాచీన స్వభావము మనను నడిపిస్తూ ఉంటుంది. And because of that, if we are not careful, మనం జాగ్రత్తగా లేకపోతే ఆ కారణాన్ని బట్టి we who should be spiritual, ఆత్మీయంగా ఉండవలసిన మనం, controlled by the Spirit, ఆత్మచేత నియంత్రించబడవలసిన మనం slowly begin to be controlled by the body passion. ఆ శరీరంలో చెలరేగే కోరికల ద్వారా అదుపు చేయబడడం నెమ్మదిగా ప్రారంభం Now, అవుతుంది. we shall consider it later. తర్వాత అదంతా సువివరంగా మనం ఆలోచిద్దాం. Our main topic is discernment. మన ప్రాథమికమైన అంశం ఏంటంటే వివేచన. We need to be discerning Christians. మనం వివేచన గల క్రైస్తవులుగా ఉండాలి. Not to be foolish believers. అవివేకమైన విశ్వాసులా ఉండకూడదు. Not to be ignorant people. అజ్ఞానం కలిగిన వారుగా ఉండకూడదు. Carefully understanding what is happening around us. మన చుట్టూ ఏమి జరుగుతుందో నిశితంగా పరిశీలించాలి. We evaluate things properly. సరిగా వాటిని వివేచించాలి. Take proper decisions in our life. మన జీవితంలో సరైన నిర్ణయాలకు రావాలి. Like those believers, Issachar's children, soldiers. ఇస్సాకారు గోత్రంలో చెందిన ఆ సైనికులు Knowing the times. సమయాన్ని ఎరిగిన వారై, Knowing what to be done, what ought to be done. చేయదగినది ఏదో ఎరిగిన వారై, And yielding to God, yielding to the authorities. ఆ అధికారులకు లోబడ్డారు. The Lord may continue to bless these words to our hearts. ఇది మన హృదయాలకు దేవుడు దీవించును గాక. May the Lord's name be glorified. దేవుని నామం కనపరచబడును గాక. ఒకసారి లేచి నుంచోండి. తర్వాత అందరు లేచి నుంచోండి. ఒక 5 నిమిషాలు అది రాసుకుంటే బోర్డు క్లీన్ చేస్తారు. To pray.